హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్మన్ చిదంబరయ్య. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి చిన్న చెట్లు ఈ తోట మాదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఇగురు తప్ప పూతలు కనిపించడం లేదు. ఎక్కడే కానీ ఒక్క పూత కూడా లేదు. కేవలం ఇగురు మాత్రం చూసి చెట్టు బాగుందని సంతోషపడాల్సి వస్తుంది. పూత రాకపోవడానికి కారణం ఏమంటే ప్రకృతి సహకరించకపోవడం. ఎందుకంటే ఈ టైంలో చెట్లు ఒక నెల రోజులు 20 రోజులు అట్లా కనుక వాటర్ లేకుండా కొంచెం వాడొచ్చింటే పంట వచ్చేదానికి అవకాశం ఉండేది. కాకపోతే ఈ 3 నెలల నుంచి వర్షాలు పడడం వల్ల ఈ బహిరంగం పంట మిస్ అయిపోయింది. 3 నెలల క్రితం వర్షాలు లేక ఎక్కువ ఎండలుండి చాలా ఇబ్బంది పడి ఏదో విధంగా చెట్లు బ్రతికించుకోగలిగాం. కానీ పంట వస్తుంది అనుకుంటే ఈ వర్షం రావడంతో చెట్లు వాడరాక పూతలు రాలేదు, కేవలము ఇగురు మాత్రమే వచ్చింది. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, రైతు జీవితాలు ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. నీళ్ళు కావాల్సినప్పుడు, వర్షం కావాల్సినప్పుడు రాదు. ఇప్పుడు పంట పెట్టుకునే టైంలో వర్షం వచ్చింది, మొత్తం అంత ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇగురు వచ్చింది. ఇంకా ఒక 2 నెలల తర్వాత, 1 నెలన్నర తర్వాత, 2 నెలల తర్వాత ఏమన్నా ఒకవేళ గ్యాప్ వచ్చి కొంచెం చెట్లు వాడబట్టి ఏమన్నా పంట వస్తే సీజన్ పంట, వాటికి ఏం పెద్ద ఆ పంట వచ్చినా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఫ్రెండ్స్ రైతులకి. ఎందుకంటే 15,000 నుంచి 20,000 దాకా మాత్రమే పోతాయి సీజన్ కాయలు. వాటికి ఎక్కువ డిమాండ్ ఉండదు మార్కెట్లో. అదే ఇప్పుడు వచ్చిన పంట అయితే రైతుకు ఒక 30,000, 35,000 నుంచి ఆ పైన ధర బాగుంటే 50,000 వరకు కూడా రైతుకు ఉపయోగం ఉంటుంది. కానీ మళ్ళా పంట, ఈ సీజన్ పంట కూడా ఎంత మాత్రం వస్తుంది అన్నది చూడాలి. ప్రకృతి మీద ఆధారపడాల్సిందే. ఏం చేస్తా ఫ్రెండ్స్, రైతు జీవితం రైతు చేతుల్లో ఉండదు. కానీ అలాగని వ్యవసాయాన్ని వదులుకోము. ఎందుకంటే మనకు తెలిసిన ఆధారం ఇది. పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వ్యవసాయం స్వీకరించాము. ఈ పని తప్ప మనకు వేరే పనులు తెలిసినా వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేము, పెద్దగా దాని మీద చేయలేము. దీని మీద మనసు అంతా ఉంటుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మంచి పంట, మంచి ధర బలికి రైతులందరూ మంచిగా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతులకు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.